నా చిన్నప్పుడు నేను సమ్మర్ వచ్చిందంటే ఆవకాయతోటి, మాగాయతోటి బాగా కారం తినేదాన్ని. కానీ ఇప్పుడు అంత కారం తినలేకపోతున్నా. అంత కాదు, కొంత తిన్నా కడుపు అప్‌సెట్ అయిపోతుంది. ఎందుకలాగా? ఏ మార్పులొచ్చాయి? అప్పట్లాగా ఇప్పుడు ఎందుకు తినలేకపోతున్నాం? ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి అంత కారం తింటే ఇప్పుడు? అనేది మనం మాట్లాడదాం. ఇవాళ మనతో ఉన్నారు డాక్టర్ మౌనిక కంకణంపాటి, కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్. నమస్తే అండి. నమస్తే. సమ్మర్ వచ్చిందంటే క్రేవింగ్స్ ఆపుకోలేరు అందరూ. ఆ ఎర్రటి ఆవకాయ గాని, మాగాయ గాని దాంతో తినాలి అనుకుంటారు. ట్రూ. కానీ అందరి నోట ఒకటే మాట. అప్పట్లో నేను తినలేకపోతున్నాను. చాలా బౌల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి అంత కారం తింటే? సో సమ్మర్ సీజన్ కాబట్టి ఫస్ట్ మోస్ట్ కామన్ అందరిలో చాలా మందిలో చూసేది మనం కాన్స్టిపేషన్. సో తినేటప్పుడు హ్యాపీగా తింటాం, నెక్స్ట్ డే వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత ఎందుకు తిన్నామా అని రిగ్రెట్ అవుతూ ఉంటాం. సో ఇది చాలా కామన్. సో యూజువల్గా కాన్స్టిపేషన్ వల్ల వచ్చే ఏమేమి కాన్సిక్వెన్సెస్ అన్నవి యూజువల్గా చాలా మందికి తెలియదు. సో ఫస్ట్ ఏంటంటే మోషన్ మనకి టైంకి మంచిగా ఫ్రీగా అయితే మన గట్ హెల్త్ చాలా బాగున్నట్టు. మనం తీసుకునే ఫుడ్ బట్టే మనకు వచ్చే నెక్స్ట్ డే మనం కమోడ్ పైన ఎంత కష్టపడుతున్నాం అన్నది తెలుస్తుంది. సో యూజువల్గా ఏంటంటే స్పైసీ ఫుడ్ మీరు చెప్పినట్టు ఇందాక పచ్చళ్ళు ఇట్లాంటివన్నీ తిన్నప్పుడు ఏంటంటే కాన్స్టిపేషన్ వస్తూ ఉంటుంది. సో ఆటోమేటిక్ గా ఎవరైనా సరే కాన్స్టిపేషన్ వచ్చినప్పుడు అంటే మలబద్ధకం అంటాం. సో కమోడ్ మీద కూర్చోగానే ఫస్ట్ మోషన్ ముక్కడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఇలా 1 ఎపిసోడ్ 2 ఎపిసోడ్స్ అంటే యూజువల్లీ ఓకే, కానీ ప్రొలాంగ్డ్ గా కాన్స్టిపేషన్ రిపీటెడ్ ఎపిసోడ్స్ వస్తున్నప్పుడు ఏమవుతుందంటే పేషెంట్ కి అలా ముక్కి మనకి లోపల ఉన్న నరాలు అనేవి కిందకి జారుతూ ఉంటాయి. సో దాని వల్ల హిమరాయిడ్స్ అంటాం. ఆ కండిషన్ ని మనం హిమరాయిడ్స్, మా మెడికల్ టర్మ్ లో హిమరాయిడ్స్ అంటాం, వాడుక భాషలో పైల్స్ అనేస్తూ ఉంటారు. సో పైల్స్ చాలా కామన్ గా అనేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ సిమ్టమ్ విపరీతమైన రక్తస్రావం అవ్వటం, మోషన్ కి వెళ్ళగానే చుక్క గాని లేదంటే ఒక దారలాగా వచ్చి అలా వదిలేసి వాళ్ళకి రక్తహీనత అయిన పేషెంట్స్ ని కూడా మేము చూస్తూ ఉంటాం. సో యూజువల్ గా చాలా మంది కనీసం అంటే వాళ్ళకి తెలుస్తుంది ఆ బ్లీడింగ్ అయిపోయి ఆ తర్వాత ఎక్కువ అయిపోయి రక్తహీనత రావటం, నీరసం, ఇవన్నీ ఆయాసం ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో వాళ్ళు వెంటనే రారు, సరే తగ్గిపోతుంది అలానే ఉంచుకుంటారు. అది మొత్తం బయటకి మేము చాలా కేసెస్ లో కంప్లీట్ ప్రొలాప్స్ అంటాం, మేము బయటకు వచ్చేసి మొల్లలు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి అలానే పెట్టుకుంటూ ఉంటారు, తగ్గిపోతుంది. యూజువల్ గా డాక్టర్ దగ్గరికి రావడానికి ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఫీమేల్స్ ఉంటే వాళ్ళకి కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది. సో నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ కూడా ఎక్కువ మోస్ట్లీ ఫీమేల్స్ ఎక్కువ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ఒక ఫీమేల్ సర్జన్ కాబట్టి వాళ్ళకి ఎంతైనా కంఫర్టబుల్ ఉంటుంది. సో ఇలా రక్తస్రావం అనేది అనుకున్నంత చిన్న ప్రాబ్లం కాదు, ఎందుకంటే రిపీటెడ్ గా అయ్యే కొద్దీ అది చాలా ఎక్కువైపోయి మీకు కిందకు చెప్పినట్టు రక్తహీనత, అనీమియా లాంటి వాటితో ల్యాండ్ అయిపోతూ ఉంటారు. సో అప్పుడు మళ్ళీ మన బ్లడ్ ఎక్కించి ఇదన్నీ ఉంటుంది. సో ఎర్లీ స్టేజెస్ లో ఉన్నప్పుడే మనం దాన్ని ట్రీట్ చేసుకోవడం బెస్ట్. సో యూజువల్ గా హిమరాయిడ్స్ ఒక్కటే కాదు, జనరల్ గా పబ్లిక్ లో ఏంటంటే ప్రతి దానికి పైల్స్, మొల్లలు వచ్చేసాయి అని అనుకుంటూ ఉంటారు. బట్ దాంట్లో యాక్చువల్లీ చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో నేను మీకు ఇప్పుడు చెప్పింది ఓన్లీ హిమరాయిడ్స్ అంటే పైల్స్ ఇది ఒకటి. బట్ మిగతా ఇంకొకటి ఏంటంటే ఫిషర్. సో ఈ ఫిషర్ అనేది ఏంటంటే మోషన్ మళ్ళీ అగైన్ ద రీజన్ ఈస్ సేమ్, కాన్స్టిపేషన్ వల్ల. సో మోషన్ కోసం ముక్కినప్పుడు ఈ యానల్ కెనాల్, ఈ మలద్వారం అనేది ఏమన్నా అది చిట్లుతుంది. సో చిట్లు పోయి విపరీతమైన పెయిన్. ఎంత పెయిన్ అంటే పేషెంట్ మోషన్ కి వెళ్ళాలంటేనే భయపడతారు. మోషన్ వచ్చిన తర్వాత కూడా కూర్చోడానికి ఇబ్బంది, నించోడానికి ఇబ్బంది, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దీన్ని ఫిషర్ అంటాం. సో పైల్స్ ఏంటంటే మనం ముఖ్యంగా బ్లీడింగ్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం, ఫిషర్ లో నొప్పి అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే రీసెంట్ టైమ్స్ లో మనం ఈ హ్యాండ్ ఫ్లషెస్ అనేవి యూజ్ చేసినప్పుడు అవి చాలా జెట్ స్పీడ్ వస్తూ ఉంటాయి. సో అదేంటంటే అంత స్పీడ్ లో ఉన్నప్పుడు కూడా ట్రామా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు కూడా కాన్స్టిపేషన్ ఏమీ ఉండదు, బట్ ఫిషర్ తో వస్తూ ఉంటారు. మనం హిస్టరీ కనుక్కున్నప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు ట్రామా అయింది అని. ఇంకో కండిషన్ ఏంటంటే ఫిస్టులా అంటాం. ఎప్పుడైనా సరే వాళ్ళకి ఈ మలద్వారం చుట్టూ ఏదైనా చీమగడ్డ వచ్చి అది పగిలిపోతుంది, వాళ్ళు ఏంటంటే అగైన్ నెగ్లెక్ట్ చేస్తారు. యూజువల్ గా మా దగ్గరికి వస్తే మేము యాంటీబయాటిక్స్ ఏమైనా ఇచ్చి, చిన్నగా ఉంటే, పెద్దగా ఉంటే సర్జరీ చేసి నీట్ గా డ్రైన్ చేసి క్లీన్ చేస్తాం. బట్ చాలా ఏంటంటే చిన్న వచ్చినా కూడా వదిలేస్తారు. అగైన్ అది ఇట్స్ అ ప్రైవేట్ ఆర్గన్, సో అగైన్ పీపుల్ ఆర్ నాట్ కంఫర్టబుల్ కమింగ్ టు డాక్టర్స్. సో అది పగిలిపోయి ఒక మలద్వారానికి ఒక కనెక్షన్ లాగా ఫామ్ అయిపోతుంది, దాన్ని ఫిస్టులా అంటాం. స్టార్టింగ్ స్టేజెస్ లో ఏంటంటే దాని నుంచి చీమ్ వస్తూ ఉంటుంది, బట్ స్టేజ్ పెరిగే కొద్దీ అది మంచిగా పెద్దగా మంచి రోడ్ లాగా చక్కగా ఒక పాత్ లాగా క్రియేట్ అయిపోయి కొన్ని రోజుల తర్వాత మలం కూడా పక్క నుంచి వస్తూ ఉంటుంది. సో అది సోషల్ గా పేషెంట్ కి చాలా అన్కంఫర్టబుల్, ఎందుకంటే మనకి స్పింక్టర్స్ అనేవి ఉంటాయి
మనం మోషన్ కి వెళ్ళాలనుకుంటేనే మనకి మోషన్ వస్తుంది, అది మన కంట్రోల్లో ఉంటుంది. సో ఈ పక్కన ఈ ఓపెనింగ్స్ ని ఉన్నప్పుడు ఏమవుతుందంటే కంట్రోల్ అనేది ఉండదు, పక్క నుంచి కంటిన్యూస్ గా మలం లీక్ అవుతూ ఉంటుంది. సో అది స్టెయిన్ అయ్యి ఇట్స్ సోషల్ వెరీ డిఫికల్ట్ ఫర్ అ పేషెంట్ టు లివ్ విత్. సో అందుకే ఏంటంటే ఎర్లీ స్టేజెస్ లోనే ప్రెసెంట్ అయితే మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. బట్ అగైన్ అందరి పేషెంట్స్ కి సర్జరీ అవసరం పడుతుందా అంటే అవసరం లేదు. ఎర్లీ స్టేజెస్ లో ఉన్నప్పుడు మనం వితౌట్ సర్జరీ మెడికల్ గా కూడా ట్రీట్ చేయొచ్చు. లైక్ డైట్ చేంజెస్ తీసుకొని, వాటర్ హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్, అట్లీస్ట్ 3 to 4 liters ఆఫ్ వాటర్ పర్ డే, ముఖ్యంగా సమ్మర్ లో. నెక్స్ట్ ఫైబర్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ మధ్య చాలా వీడియోస్ చూస్తున్నాం మనం ఫైబర్ డైట్. సో యావరేజ్ అడల్ట్ కి ఒక 25 to 30 grams ఆఫ్ ఫైబర్ డైట్, మనం తీసుకునే డైట్ లో ఫైబర్ ఉంటే మనకి మోషన్ అనేది చాలా ఫ్రీగా వస్తుంది. మనం సౌత్ ఇండియాలో ఫైబర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు, అందుకోసమే మనకి డౌన్ సౌత్ ఎక్కువ కనిపిస్తాయా ఈ ప్రాబ్లమ్స్? అవును, యూజువల్ గా మనం సౌత్ ఇండియన్స్ మనం చాలా వి ప్రిఫర్ ఈటింగ్ స్పైసీ ఫుడ్ సమ్హౌ. మనకి ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీ ఎవ్రీథింగ్, సో వి లవ్ ఈటింగ్ ఈవెన్ ఇంట్లో కూడా చికెన్ ఎవ్రీథింగ్ వి పుట్ లాట్ ఆఫ్ స్పైసెస్ ఇన్ అవర్ ఫుడ్. సో దానివల్ల కాన్స్టిపేషన్ వస్తుంది. సో ఫైబర్ చాలా తక్కువ తీసుకుంటాం, బట్ యాక్చువల్లీ you have to take 25 to 30 grams of fiber every day in your diet. సో ఫైబర్ అంటే ఏంటంటే మళ్ళీ ఏముంది పెద్దగా తీసుకోవాల్సిన ఏం లేదు. మనం కీరా, బనానాస్, లేదంటే డ్రై ఫ్రూట్స్, లేదంటే మనం తీసుకుని నార్మల్ శనగలు, వీటిల్లో కూడా మంచి ఫైబర్ ఉంటుంది. మోషన్ బల్కీగా మంచిగా స్మూత్ గా అయిపోతుంది. స్ట్రెయిన్ చేసిన ప్రతిసారి ఈ కంప్లైంట్స్ అన్ని వస్తూ ఉంటాయి. సో స్ట్రెయిన్ చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే మోస్ట్ కామన్ ఈ మధ్య సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, వాళ్ళలో ఈ కంప్లైంట్స్ చాలా ఎక్కువయ్యాయి. ఎందుకంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎప్పుడు సీట్ మీదే కూర్చొని, ఎందుకంటే వాళ్ళ వర్కింగ్ అవర్స్ ఎలా ఉంటాయి, ప్రొలాంగ్డ్ అవర్స్ కూర్చోవాలి, దే కాంట్ డూ ఎనీథింగ్ ఫర్ దట్. సో వాట్ ఐ టెల్ దమ్ ఈస్ అట్లీస్ట్ 2 hours ఒకసారి హ్యావ్ ఎ బ్రేక్, గో అవుట్, జస్ట్ హ్యావ్ సమ్ కప్ ఆఫ్ కాఫీ, సంథింగ్. మూమెంట్ ఉంటే ఏంటంటే మనం ఇంటెస్టైన్ మొబిలిటీ బాగుంటుంది. సో దానివల్ల మోషన్ ఫ్రీగా అవుతుంది. సెడెంటరీగా ఉన్నప్పుడు ఏంటంటే కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఓకే. అండ్ ఇంకొకటి 30 తర్వాత ఇప్పుడున్న జనరేషన్ లో ఈ ప్రాబ్లమ్స్ అని మీరు అన్నారు, పైల్స్, ఫిషర్స్, ఇవన్నీ ఇన్ఎవిటబుల్ అంటే లైఫ్ లో ప్రతి ఒక్కరు ఒక్కసారి దీన్ని ఫేస్ చేయాల్సిందే అన్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అంటే దీన్ని మనం కంప్లీట్ లైఫ్ లాంగ్ అవాయిడ్ చేయొచ్చా? బట్ ఎవరో ఒకరు ఎప్పటికప్పుడు ఫేస్ చేయాల్సింది. డెఫినెట్ గా ప్రతి ఒక్కరు మనందరికీ లైఫ్ లో ఎప్పుడో ఒకసారి హిమరాయిడ్స్, బ్లీడింగ్, ఫిషర్ ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒక రోజు ఒక 2-3 days మనం వరుసగా సమ్ స్పైసీ ఫుడ్, బయటికి వెళ్ళాం, హోటల్కి వెళ్ళాం, సంథింగ్, సో వస్తూ ఉంటుంది. బట్ యూజువల్లీ అంటే మెజారిటీ మళ్ళీ మనకి వితౌట్ ఎనీ మెడికేషన్సే మనం కొంచెం డైట్ మార్చుకోగానే సెట్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు సమ్మర్ లో పికిల్స్ తినేవాళ్ళు మీరు అన్నట్టు, పికిల్స్ తింటూనే సైడ్ గా ఏం తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ ని అవాయిడ్ చేయొచ్చు? వెరీ సింపుల్, జస్ట్ ఫుడ్. మీరు రైస్ ఏదైతే మధ్యాహ్నం ఫర్ ఎగ్జాంపుల్ లంచ్ తీసుకోవాలనుకుంటున్నారు, దానికి ముందు జస్ట్ హ్యావ్ ఎ సాలెడ్. ఓకే, అంతే. అంతే, ఫుడ్ ముందు సాలెడ్ తీసేసుకుంటే సరిపోతుంది. నైట్ టైం పడుకునే ముందు ఒక బనానా, అలాంగ్ విత్ దట్ నేను మీకు ఇందాక చెప్పినట్టు మీరు తీసుకోండి పచ్చళ్ళు, తప్పులేదు. ఎందుకంటే అది తినకుండా ఉండడం అనేది పాసిబుల్ కాదు. నేను చాలా మంది పేషెంట్స్ కూడా అదే చెప్తూ ఉంటాను, డైట్ చాలా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతాం మేడం మేమంటే. బట్ అది ఎన్ని రోజులు చేయగలరు? 10 days చేయగలరు, 15 days చేయగలరు, 1 month చేయగలరు. బట్ ఆఫ్టర్ దట్ ఏదో రోజు క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. సో ప్రొలాంగ్డ్ గా మనం స్ట్రిక్ట్ గా డైట్ అన్నది పాసిబుల్ కాదు. సో టేక్ ఏ బ్యాలెన్స్ డైట్. సో దాంతో పాటు ఇలాంటివి ఉన్నప్పుడు కొంచెం ఎక్స్ట్రాగా ఆ రోజు వాటర్ ఎక్కువ తీసుకోవడము, లేదంటే ఫైబర్ మనం ఇందాక మీకు చెప్పినట్టు సాలడ్స్ లాంటివి ఎక్కువ తీసుకోవటము, వాకింగ్ లాంటివి మంచి, ఎప్పుడు సెడెంటరీగా ఒకే అలా ఉండకుండా ఉంటే యూ కెన్ బ్యాలెన్స్ ఇట్. ఎగ్జాక్ట్లీ. సో మీరు పచ్చళ్ళు అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. పచ్చళ్ళు ఏది కావాలన్నా తినచ్చు, కానీ దానికి ముందు ఒక చిన్న కప్పులో కీరా కానీ ఫైబర్ ఫుడ్ కానీ తీసుకొని తర్వాత తినండి. మీరు ఇప్పుడు ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాటిని అన్నింటినీ అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి.